తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. తాండూరు పట్టణానికి చెందిన మాజీ టీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారా మైపాల్ రెడ్డితో పాటు పలువురు మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ గౌడ్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గౌరవం దక్కకనే తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాట మీద నిలబడే నాయకులు లేరని అన్నారు. తమకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేశారని పేర్కొన్నారు. హోలీ పండుగ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారిలో లక్ష్మారెడ్డి, టీసీసీబీ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిహర గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, పెద్దెమల్ మండల కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, తాండూరు కాంగ్రెస్ నాయకులు, వీరితో పాటు నవాజ్, ముజీద్, రాములు, మేరీ తదితర నాయకులు కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. చెప్పండి. 40 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఇక్కడ గౌడ్ గారు, మేము నాకంటే ఇంకా సీనియర్ గౌడ్ గారు మళ్ళీ ఎంతో కష్టపడి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా గౌడ్ గారు ఏది పార్టీని కాపాడుకుంటూ వచ్చినాము. నేను కూడా చైర్మన్ అయినాక కూడా చైర్మన్ కాకుండా ముందు కూడా మరి ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా తీసుకుంటే కూడా పార్టీ ఆఫీస్ కిరాయిని కూడా ఇచ్చుకోవడం జరిగింది. తాండూరు మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మారోడలతో పెట్టినప్పుడు పార్టీ ఆఫీస్ కిరాయి కూడా ఒక ఏడాది ఇచ్చడం జరిగింది. మళ్ళీ ఏడాది అయిన తర్వాత కూడా కట్టినంత వరకు కూడా కిరాయి ఇచ్చడం జరిగింది అక్కడ చైర్మన్ అయిన తర్వాత. మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ లేకుండా కూడా తాండూరులో మీరు చూసిండ్రు. మళ్ళీ దుకాణాలు కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వడం జరిగింది. వేరే వీళ్ళకు ఎవరికి, ఆ పార్టీలకు ఈ పార్టీలకు, మనకు అభిమానస్తులకు, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఇవ్వడం జరిగింది. అలా మళ్ళీ అటువంటిది చేసిన ఆయన కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నాడంటే ట్యార్ షీట్లకు ఇయ్యను అన్న తర్వాత కూడా మేము ఎంతో, నేను గౌడ్ సాబు, నారాయణ సాబు అందరం ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. పోతే లేదు ఏదో అయింది, మనం గెలిపించిన తర్వాత మళ్ళీ మీకు గౌరవం దక్కుతుంది అని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పిన తర్వాత గెలిచిన తర్వాత కూడా మాకు వచ్చిన తర్వాత సభ్యత్వం లేనటువంటి మనిషిని నిలబెడితే కూడా తాండూరు ప్రజలు మేము చేసినాం గట్టిగా. గౌడ్ సాబ్ కానీ, నారాయణ సాబ్ కానీ, ఫ్యామిలీ కానీ మేము మాకు పోటీ కానీ చేసినాం. మేము తప్పి వాళ్ళకు వచ్చినా కూడా మేము చేయడానికే రెడీ ఉన్నాం. గౌడ్ సాబ్ ముందర కూడా 4-5 మాటలు మేము అంతా పార్టీ ఆఫీస్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు వచ్చినా చేయాలి, ఒక పని మాకు కూడా రావాలని కూడా గట్టిగా కొట్లాడి మళ్ళీ జెండా కార్యక్రమంలో అవి ఇవి పెట్టి మీకు అందరికీ తెలుసున్నది. మళ్ళీ ఎంతో పెద్ద ఎత్తున గట్టిగా చేసినాం. అటువంటి దాన్ని చేసినప్పుడు కూడా మళ్ళీ మాకు లేకుండా ఇచ్చినా కానీ కూడా మేము దానికి ఏం సందేహం లేకుండా, ఒకవేళ రాలేదా అని మేము కొంచెం ఫాస్ట్గా చేయలేకుండొచ్చు, 10 పైసలు జేబులోకి వెళ్ళి పెట్టలేకుండొచ్చు. వాళ్ళు వచ్చి ఒక దగ్గర మా దగ్గర ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేరు ఎక్కడ, మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఇన్ఛార్జ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిచి మళ్ళీ రాహుల్ గాంధీ పరిగికి వచ్చినప్పుడు చెప్పి మళ్ళీ నీకు సెక్రటరీ ఇస్తున్నా, మళ్ళీ నువ్వు కంపల్సరీ గెలిపించుకొని రావాలి అని కూడా చెప్పడం జరిగింది. అతని ఆదివారం వరకు లేకుంటే మేము రాహుల్ గాంధీ వచ్చినాడు స్టేజ్ మీద కూడా రానని చెప్పినప్పుడు అప్పుడు ఇదే ఎంపీ గారు వచ్చి ఇంటికి వచ్చి మన కర్రకోట కూడా దొరకపోయాడు, మీకు తెలుసు. నా బండ్లెక్కుకొని లేదు నీకు ఎక్కడన్నా ఇన్ఛార్జ్ ఇస్తా, కంపల్సరీ టౌన్లో ఇస్తా అని చెప్పి లాస్ట్ వరకు ఇన్ఛార్జ్ ఇస్తా, అది ఇస్తా అని చెప్పుకుంటా మాయమాలు చేసి నిన్ను ఒక్కరినే చేసినా అని గాంధీ భవన్లో కూడా చెప్పడం జరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎలక్షన్ అయినాకల్లా నేను పోయినా గాంధీ భవన్కు, వాళ్ళు అన్నారు నేను ఒక్కనే చేసినంట, అందరిని ఎంట ఉన్నోళ్ళంతా తీసిండ్రంట. అంటే అదే ముందుగానే చెప్పింటే అయిపోతుండే సార్, నాకు పీసీసీ మన తెలంగాణ సెక్రటరీ, పీసీసీ సెక్రటరీ ఎందుకు ఇచ్చారు నాకు అని కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఎమ్మెల్సీ రంగారెడ్డి గారి కానీ అడగడం జరిగింది.
రంగారెడ్డి గారు కూడా చెప్పిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందల లక్ష్మారెడ్డిని ఒక్కరిని చేసిండంట. అయినాక ఎలక్షన్ అయినాకలే కూడా మళ్ళా మేడం బాబు కూడా ఉన్నాడు. మేము పోయినప్పుడు బాబును, మైపాల్ రెడ్డి, నేను, మళ్ళీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిపించుడు. ఇట్లా రాహుల్ గాంధీని పిలిపించి పిసిసి రాహుల్ గాంధీ గారి సంతకం చేసి ఇచ్చిండు. అప్పుడు డిసిసి చైర్మన్ అడిగితే ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ 31 జిల్లాలో ఎక్కడ వేయలేదు, ఎలక్షన్ కాగానే ఫస్ట్ నీకు అన్యాయం చేసినాము, తాండూరు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అన్యాయం చేసినాము, ఇప్పుడు రాగానే ఫస్ట్ పోయి నీకు డిసిసి ఇస్తామని చెప్పినాక కూడా మేము ఎలక్షన్లో గెలిచినాక కూడా పోయి అడిగినాము. అడిగితే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నాడంటే, కొండ ఈశ్వేశ్వరరెడ్డితో లెటర్ రాపిస్తారా, ప్రసాద్తో రాపిస్తారా అంటే, నీవు నీ పార్టీ మా తాండూరుకు అన్యాయం చేసినావు, నాశనం చేసినావు, ఇక వెళ్ళిపోతున్నాను మీ దాంట్లోకి వెళ్ళి అని కూడా పోయి ఎమ్మెల్సీ రంగారెడ్డి ముందర నేను చెప్పించడం జరిగింది. నాశనం అయిపోతుందని కూడా తాండూరు మేము అప్పుడే మాకు పిలిచిండ్రు కానీ మేము పోలేము. ఇక ఇప్పుడు ఎట్లా గెలుస్తాడో కొండ ఈశ్వేశ్వరరెడ్డి, మళ్ళీ మేమైతే మేము తాండూరు నియోజకవర్గాన్ని కూడా నాశనం చేసి 30-40 ఏళ్ల సంది ఉన్న వాళ్ళనంతా పార్టీలోకి వెళ్ళి ఇది లేకుండా గెలిచినాక కూడా ఒకసారి కూడా మాతోని మాట్లాడకుండా కూడా ఎక్కడ పోయినా అని కూడా మన నిరుత్సాహం ఉంటే ఏదో మోసం చేసి గెలిచిండు. మా కార్యకర్తలకు కూడా బ్రహ్మను ఇప్పటికి కూడా నేను చాలా చెప్పిస్తున్నా, ఎవరికి విఠాల్ రెడ్డికి, కొండ ఈశ్వేశ్వరరెడ్డి వాళ్ళ రోహిత్ రెడ్డి తండ్రికి, విఠాల్ రెడ్డికి, మళ్ళీ అంటే జనార్దన్ రెడ్డి, పల్గుట్ల జనార్దన్ రెడ్డి మా దోస్తు కాంగ్రెస్లో, ఎవరు మీకు అందరికీ చెవెల నుంచి వాళ్ళ కూడా అతని కాంగ్రెస్లో ఒక సభ్యుడు. అతని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు, పోయి లక్ష్మారెడ్డికి సంజాయించు అని చెప్పి అతని అందరూ వచ్చి నా ముందర ఏం మాట్లాడినరో ఆ మాటకు కూడా కట్టుబడి లేనటువంటి వీళ్ళు పోయి మళ్ళా తెల్లారి పోయి ఏమన్నారు, అదే జనార్దన్ రెడ్డి ముందర ఒక్కనే చేసినాము ఎవరు లేరు అనేటటువంటి చెప్పారు. నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. నాకు ఈ రోజు వరకు వాళ్ళు మాటలు ఫోన్ చేయడానికి కూడా అర్హత లేనటువంటి అయినరు వాళ్ళు. ఇప్పుడు తాండూరులో నాకు గెలిచినాకలా కూడా అరే అన్నం కదా అని అన్నరా లేదని ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు చెప్పిన ముందర ఒక్కనే చేసినాము. నేను చెప్పిస్తా అన్నాడు అతని ముందరే పోయి కొండ ఫోన్ చేయలేరు వాళ్ళు, వేరేళ్ళతో ఫోన్ చేపిస్తున్నాడు. మొన్న అలా ఏడి డైరెక్టర్ ఉంటే ఒక అతను జనార్దన్ రెడ్డి ఇక్కడ కూడా, ఇప్పుడు నేను మైన్స్లో ఉన్నా, మైన్స్లో 30 ఏళ్ళ సార్లు ఉన్నా, వాళ్ళ చుట్టామంట 5 రోజుల కింద ఫోన్ చేసాడు. కొండ ఈశ్వేశ్వరరెడ్డి నేను ఇద్దరం కలిసి రాదాల్చుకున్నాం మీ ఇంటికి, మన ఎట్లా అంటే నాకు ఉత్సవం బేకలేదు, నీవు పాత మనిషి, నాకు నీవు రా, కొండ ఈశ్వేశ్వరరెడ్డి మాట మనిషి వాడు, మా దగ్గర మా కార్యకర్తల దగ్గర రాకూడదని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అటువంటి మనిషికి ఇప్పుడు సభ్యత్వం లేనటువంటి మనిషికి వస్తే కూడా మా తాండూరులో కాంగ్రెస్ వాళ్ళంతా కష్టపడి గెలిపిస్తే మళ్ళీ అందరికీ మళ్ళీ ఈ డిసిసి నాకే కావాలి, మన అన్ని ఏదున్నాని పోస్టులు నాకే కావాలి అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లో మన నిలబెట్టి ఎంపీ గారు వచ్చి నిలబెట్టి ఇప్పుడు ఎంపీకి నిలబడుతుందంటే అది కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ఆలోచన చేసేవలసిన పని ఉంది. మున్సిపల్ చైర్మన్ కానీ డీసీ బ్యాంక్ చైర్మన్ కానీ ఎప్పుడు నేను ఆశపడలేదు. ఒక సర్పంచ్గా ఉండి సర్పంచ్ అప్పుడు కూడా నేను మా ఏరియాలో అడగండి సర్పంచ్ కూడా ఆశపడ్డేది. కాకపోతే కూడా ఎవరంటే వాళ్ళు ఉన్నాను, మా ఫాదర్ కూడా వద్దు ఈ వయసులో 22 years ఉన్నప్పుడు సర్పంచ్ అన్నాను. అందుకే ఏది లేకుండా బేషరత్తుగా నేను కాంగ్రెస్కు రాజీనామా పెడుతున్నాం. నేను కాంగ్రెస్కు రాజీనామా పెడుతున్నా అంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే 30-40 ఏళ్ళ సంది చేసి మా ఫాదర్ సర్పంచ్, మేము సర్పంచ్, మొన్న ఎక్కడ లేకుండా మహేందర్ రెడ్డి గారు కంపల్సరీ ఆడ రుద్రారంలో నిలబడాలి లీడ్ వచ్చింది కాంగ్రెస్కు. మొన్న నా ఊరు సొంత ఊరు కూడా మళ్ళీ నేను కాంగ్రెస్లోకి లీడ్ వస్తే మళ్ళీ లీడు కూడా మొన్న లీడు వచ్చింది. మళ్ళీ లీడు వచ్చిన వ్యక్తిని కూడా వచ్చి మాట్లాడకపోతే మా జడ్పీటీసీ ఉన్నాడు ఒక అతను పెద్దేవుని మండలం, మీరు చూసినప్పుడు తాండూరు మండలం ఎక్కడ గెలవలేదు. ఇక్కడ నర్సయ్య గారు 120 ఓట్ల మీద పోయాడు, తగ్గినంతా ఫుల్ మెజార్టీ మీద గెలిచాడు. ఇక్కడ మా మల్లేశం గారు గెలిపించాడు, మీరు అందరు చూసారు. మన రూలింగ్ ఉన్నప్పుడే గెలిపించినప్పుడు ఆ జడ్పీటీసీని కూడా రాహుల్ గాంధీ వచ్చినాడు కొండ ఈశ్వేశ్వరరెడ్డికి ఒక రోజు ముందు చెప్పిన నా పేరు ఎట్లా ఉంటుంది స్టేట్ లెవెల్లో పరిగిలో పోతే ఉంది. మన జడ్పీటీసీ ఒక నిన్నే ఉన్నాడు జడ్పీటీసీ గారిని అడగాలి, పేరు రాయమంటే పేరు రాయలేరు అంటున్నాం. అటువంటి వ్యక్తులు మన ఈరోజు మన జడ్పీటీసీ కావాలి, మేము కావాలి, ప్రసాద్ కావాలి, వీళ్ళు నర్సయ్య గౌడ్ కావాలి, వీళ్ళందరూ అడిగేందుకు ఏమి అర్హత ఉంది? ఎవరికి ఇప్పుడు మేము పాత వాళ్ళం ఎవరు పరిచయం లేవు. అతని
మన అటువంటి దాంట్లో మేము ఉండి కూడా గౌరవం లేకుండా అయిపోయింది. 30 ఏళ్ళ 40 ఏళ్ళ సార్ ఉన్న గౌరవం లేకొచ్చు. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నారా నర్స అందరు యూత్ ఆడలేదు, మీరే ఉన్నారా యూత్? అతని ఇంట ఉన్నోళ్ళే యూత్లా, మా ఇంట లేరా యూత్ ఎంత ఉన్నదో ఎంత లేదో ఈ ఎలక్షన్లో చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మొన్న ఎంపీకి నిలబడి అతని వచ్చినప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఏ అన్న ఒక్క సర్పంచ్ తెచ్చిండా ఎంత టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినప్పుడు నేను అతనికి సవాల్ ఇస్తున్నా. ఈ పొద్దు మేము పోతున్నామంటే ఊళ్ళు కదురుతాయని లెక్కేసుకున్నాం. వల్ల కాంగ్రెస్ విడుతున్నామంటే ఇప్పుడు సబితా మేడం కూడా, ఎందుకంటే ఇప్పుడు సబితా మేడం మాకు డీసీ బ్యాంక్ అప్పుడు కూడా చూసారు ఎంతో గౌరవంగా, అప్పుడు మున్సిపల్ చైర్మన్ అప్పుడు కూడా చూసారు ఎంత గౌరవంగా బతికిన వాళ్ళం. మేము పోయి అడుగుని ఇట్లా చేసిన వాళ్ళం కాదు. గౌరవ సాబ్ కానీ మేము కానీ గౌరవంగా ఎవరైనా వస్తే మేము పని చేసుకోలేం. గౌరవం తప్పి మీ ఇంట దిరా లేదు ఏడా ఉంటే ఎమ్మెల్యే మీరు ఉరకాలే ఎందుకు ఉరకొచ్చు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నువ్వు గౌరవంగా ఉన్నోళ్ళము, నీకు ఆ రోజే చెప్పినా గౌరవం లేకనే మేము పార్టీకి వెళ్ళి మారడం జరుగుతుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి నుంచే, ఎందుకంటే కొత్తగా సభ్యత్వం లేనటువంటి మనిషి వచ్చి కాంగ్రెస్ లోపల మన ఈడ కాంగ్రెస్లో పునాదినటువంటిది నేను ఇక ఇప్పుడు మొత్తం జిల్లాలోనే నేను పెద్ద ఎంపీని అవుతాను. ఆ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ యాది లేదా అతనికి, మన రూలింగ్లో ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, మళ్ళా ఈ పొద్దు వారిపోడు జగలాంబ ఆడికి పోయింది ఈడికి పోయింది ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఏడికెళ్ళి చేస్తాడు చెప్పండి మీరే. అతనికి ఒకటే జవాబు చేస్తున్నా. ఇటువంటి ఉద్దేశంతో నువ్వు అప్పుడు గెలిచినవేమో ఇప్పుడు నీవు గెలవనికే ఒక్క కూడా నీవు మాట్లాడనికే పబ్లిక్ మీద లేదు. నీవు ఏం చేసినావు? 5 ఏళ్ళు చేసి ఎంపీ అయ్యి ఏం చేసినావు? ఒక కార్యకర్త కూడా నీవు కాంగ్రెస్లో టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినావంటే ఒక కార్యకర్త కూడా నీ ఎంట రాలేదు. మా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు నీ ఎంట. మా కాంగ్రెస్ వాళ్ళే ఉంటేనే గెలిచి ఈ పొద్దు నేను కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీని గెలిపిస్తా నీవు గెలిపిస్తా అనే స్థాయికి ఎదిగిపోయిన ఒక 6 నెలలని నీవు ఖబర్దార్. నేను కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్తున్నా, ఖబర్దార్. మా కాంగ్రెస్ నాశనం చేసింది నీవే. కాంగ్రెస్ కరెక్ట్ నిజమైన కాంగ్రెస్ ఉంటే కొండ విశ్వేశ్వరరెడ్డికి మాత్రం ఓటేయకూడదని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అతని మా పార్టీ మనిషి కాడు. ఏదో మభ్య పెట్టి మన ఎంత ఇచ్చి వచ్చిండో ఎంత పుచ్చుకొని వచ్చిండో కానీ అటువంటి మనిషి వచ్చి అతను ఉండొచ్చు, కోటేశ్వరుడు ఉండొచ్చు, లక్షాధికారి. మేము ఒక కార్యకర్తగా పైకి వచ్చిన వాళ్ళం, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన ఉంటాం. అటువంటి వాడు వచ్చి ఇప్పుడు మా కాంగ్రెస్ నాశనం చేయడానికి వచ్చిండు మా రంగారెడ్డికి అని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రెసిడెంట్ గారికి మన ఢిల్లీకి ట్యాక్స్ కూడా చేస్తాం జరిగింది. మరి ఎందుకంటే జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు కంపల్సరీ ఇచ్చినాము. మరి ఈరోజు దీని కాపీ కూడా గాంధీ భవన్ కూడా ట్యాక్స్ చేయడం జరిగింది. ప్రతి ముందు కూడా ఉన్నందరూ మండలు రేపు తిరిగి అందరిని అడిగి అందరు ఎవరెవరు వస్తుండ్రు ఏమేమి లేదని ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి అందరితో తీసుకొని ఒక టైం చూసి అందరం ముందుకొని మాట్లాడి మనం లేదు మాకు మేము పార్టీలో మాత్రం ఏ పార్టీలో కోని మాకేం లేదు, ప్రజాసేవ చేయడానికే పోతున్నాము. మేము ఏదైనా మాకు అది కావాలి ఇదిగా. నేను మున్సిపల్ చైర్మన్ అయినా డిస్ట్రిక్ట్ చైర్మన్ అందరికీ తెలుసు, సర్పంచ్నైనా నాకైతే ఏ పదవి లేదు. నా ఇంట ఉన్నోళ్లకు కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ ఊళ్ళల్లో కానీ అప్పుడు ఎట్లా రాజీవ్ గృహకల్పన కట్టినామో ఎట్లా కలిపినామో ఇందిరామది కట్టినామో అట్లా పోయినాక మేము అడిగేది మా ఇంట ఉన్న సొంతం. ఇప్పుడు మేము 30-40 ఏళ్ళ సంది మాకు ఎవరు అపోజిట్లు ఉన్నా కానీ కూడా మేము ఏం చేయలేము, అంత ఏం చేయలేదు. మేము ప్రజాసేవ చేయడానికనే మాకు ఎవరితో మాకు ఏమి డిమాండ్ దానికి వెళ్ళి వాళ్ళు మర్యాదపూర్వకంగా పిలిస్తేనే పోతాము. మాకు గౌరవం ఇస్తామంటేనే పోతాము, లేకుంటే ఏ పార్టీలో కూడా పోదలుచుకున్నాము. గౌరవించమనే పార్టీకి కొడుకు కార్తిక్ రెడ్డి మళ్ళీ సస్పెండ్ చేసినామంట. ఎన్నడూ వచ్చిండ్రు వీళ్ళు, ఎప్పుడు వచ్చిండ్రు? ఇంద్రారెడ్డి ఫ్యామిలీ. ఇంద్రారెడ్డి వచ్చినాకనే కాంగ్రెస్ జిల్లాల అప్పుడు ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రోడ్ సాబ్ అందరం ఉన్నాం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇంద్రారెడ్డి రమ్మంటే కూడా పోలేదు. అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నాను. మళ్ళీ అటువంటి మనిషి కాంగ్రెస్లోకి వచ్చి ఎన్ని దినాలు అవుతున్నది. మళ్ళీ హోమ్ మినిస్టర్ చేసి మళ్ళీ కార్తిక్ రెడ్డి మొన్న ఎంపీకి నిలబడేవాళ్ళకు ఈ గౌరవం లేని వాళ్ళ దగ్గర మేము ఎందుకు ఉండాలని మేము వెళ్తుంటే కార్తిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాడు. మొన్ననే 3 రోజుల కిందనే రాజీనామా చేసిండు.
ఇటువంటి అవాంఛనీయులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పకూడదు. గాంధీ భవన్ చుట్టూ తిరిగేటోళ్ళకి ఆ మాట రావాలి. పబ్లిక్లో కష్టపడి పనిచేసే కార్యకర్త వాళ్ళ ఇంట ఎవరు లేరు. గాంధీ భవన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటని ఎవరు లేరు. ఇప్పుడు చేత కాకనే ఒక ఎంపీకో ఎవడు ఎంపీకి కూడా దొరకొచ్చిండ్రు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాశనం చేసిండ్రు రంగారెడ్డి జిల్లా కానీ తెలంగాణ కానీ నేను చూసినా ఉన్నా. అప్పుడు డీసీసీలోకి వెళ్ళి పోతుంటే లేదు నీ ఎంట ఉన్నా పోకు అనేటటువంటి లాస్ట్కు ఎన్ని తీసుకున్నాడో పైసలు తీసుకొని టికెట్ రాత్రికి ఇచ్చినాడు. అటువంటి 12వ తారీఖు నాడు రాత్రికి 12 బజే టికెట్ ఇచ్చినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కాంగ్రెస్ నాశనం అయిపోతుంది. ప్రెసిడెంట్ ఇచ్చేది కాకుండా ఏ విధంగా ఏం సస్పెండ్ చేసి నీ సస్పెండ్ పెట్టుకో దగ్గర. మాకేం చెప్తున్నావు మేమందరం పోతున్నాం. ఇప్పుడు పోయిన కలకు రాజీనామా చేసినాక సస్పెండ్ ముందుగా పోతూనే ఉన్నాం, రాజీనామాలు చేస్తున్నాం. ఇంకా నువ్వు ఇట్లా మాట్లాడినావు సస్పెండ్ అంటే ఇంకా వేల కార్యకర్తలంతా వెళ్ళిపోతారు. నీకు ఊళ్ళల్లో కూడా రానియమని కూడా చెప్పడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఊళ్ళల్లో కూడా రాని. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు బస్సు యాత్రలా ఎంతోమందిని చేస్తావు ఏం చేస్తావు రాత్రికి పిలిపించి మాకు అందరికీ పెట్టించి అటువంటి ఖర్చులు చేయించినోడు ఇప్పుడు అంతా సస్పెండ్ చేస్తాడంట. మాకు ముందుగా నువ్వు ఇక్కడికి వెళ్ళి అయినావు ప్రెసిడెంట్ ఎక్కడ వెళ్ళి తిరిగినావు. ఇప్పుడు రా మా దగ్గరికి వస్తే తాడుకు వస్తే నీకు ఏం పడుతుందో చూస్తాం. వచ్చి రా నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలమంతా ఏం ఆపిస్తావు. అటువంటి మనిషికి మనలో పారి ఎవరికైనా సస్పెండ్ చేసినా అని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. నేను ఎందుకంటే ఒక కార్యదర్శిగా మళ్ళీ నాకు ఎందుకు పెట్టినావు రాష్ట్ర కార్యదర్శి. అప్పుడే నేను ఇప్పియాను నువ్వు డీసీసీఎల్ యాదయ్యను అని చెప్పను. నువ్వు మళ్ళీ లేదు మాతో నేను చేస్తున్నా పార్టీని అది చేస్తున్నా ఏదో తప్పు జరిగింది అని చెప్పి మాకు ఏదో మధ్య పెట్టి గెలిచిన తర్వాత నీవు ఇక్కడ గెలిపించిన తర్వాత నీవు మాకు ఇట్లా మోసం చేస్తావా. నువ్వు అటువంటి నీవు కాంగ్రెస్లో ఉండడానికి నీవు పనికిరావని కూడా చెప్పడం జరుగుతుంది. నీవు పోతేనే ఇంకా రేపు కొద్దిగా ఉన్నోళ్ళన్నా కాంగ్రెస్ వాళ్ళన్నా జర కొంచెం బలపడతారు. మేము మొయ్యలో పోతున్నాం కానీ ఉన్నోళ్ళన్నా కాంగ్రెస్ లోపల బలపడతారని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పూరా ఈ పల్లెటూరికి వెళ్ళి పట్టణం వరకు ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఎమ్మెల్యేలంతా 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నారు. చెయ్యి అందరినీ సస్పెండ్. నువ్వు ఒక్కడే ఉండు, ఎందుకంటే ఒక్కడే ఉండవు కదా, ఒక్కడే ఉండు. నువ్వు ఒక్కడే కావాలి. నన్ను ఎట్లా ఒక్కడే ఉన్నాడని కొండ ఈశ్వరెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక్కడే ఉండాలి కాంగ్రెస్. సమిష్టి నిర్ణయంతో ఈరోజు దాదాపు నారాయణరావు గారి యొక్క ఎలక్షన్లో 94 నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి మరి ఇంట ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళ మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి నారాయణరావు గారు కానీ లక్ష్మారెడ్డి గారు కానీ విశ్వనాథ్ గౌడ్ గారు కానీ అంతా ఇప్పుడు ఎమ్మెల్యే రేస్లో ఉన్నారు. టికెట్ కోసం ఆశించారు. పోయిన ఎలక్షన్లో కూడా మాకు గట్టి నమ్మకం ఉండే తప్పకుండా. ఎందుకంటే రమేష్ మహారాజ్ అనారోగ్యం కారణంతో తప్పుకుంటున్నా అంటే లక్ష్మారెడ్డి గారికి టికెట్ వస్తుందని మాకు గట్టి నమ్మకం ఉండే. అంతకంటే ఒక నమ్మకం ఏంటంటే షేర్లింగంపల్లి ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారే చెప్పడం జరిగింది, ఎవరైతే కొత్త వారు వచ్చినా పారాషూట్ వచ్చిన వాళ్ళకి టికెట్లు ఏమని చెప్పడం జరిగింది. కానీ మాకు లాస్ట్ ఎలక్షన్లో చాలా హోప్స్ ఉండే టికెట్ వస్తుందని. ఇంత కష్టపడ్డ తర్వాత టికెట్ రాకుంటే తప్పకుండా మేము నిరాశకు గురవుతాం. అవే పరిణామాలు మా అందరినీ ఒక నిర్ణయం తీసుకునే విధంగా నడిపేయడం జరిగింది. మేమందరం పెద్దలమందరం కూర్చొని మనకు ఏదైతే ఇంత పార్టీ కోసం బలోపేతం చేసినా కూడా మనకు టికెట్ రానప్పుడు మనం ఇక్కడ ఉండి కూడా మనకు ప్రయోజనం లేదనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, మాకు కాంగ్రెస్ పార్టీతో ఎంత అభినాభావ సంబంధం ఉందంటే ఈరోజు ఇప్పుడు జరుగుతున్నట్టు 2-3 నెలల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యానే మేము కాంగ్రెస్ పార్టీని విడుస్తున్నాం. మేము రాబో రోజుల్లో కూడా పెద్దలు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాకు ఆహ్వానం వచ్చింది. పెద్దలు మహేందర్ రెడ్డి గారు కానీ నారాయణరావు గారు కానీ మీకు సముచిత స్థానం కల్పిస్తాం, మీకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గౌరవం ఉందో ఈ పార్టీ కూడా అదేవిధంగా మీకు గౌరవిస్తామని చెప్పడం జరిగింది.
దాని గురించే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని విడి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు రాబోయే రోజుల్లో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా టీఆర్ఎస్లో చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి 40 సంవత్సరాలు సేవ చేస్తే ఈరోజు 2 నెలల మొదలు వచ్చి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఎవరిని కూడా అడిగే పొజిషన్లో లేడాయి. ఆయనకు ఒక అహంకారం ఎమ్మెల్యే గారికి. నాకు కాంగ్రెస్ వాళ్ళు గెలిపించలేరు, యంగ్ లీడర్స్ గెలిపించారు. ఆ యంగ్ లీడర్స్ వెంబడే పోతానేమని చెప్పి ఇప్పుడు పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 తప్ప ఎవరు లేరు. కాకపోతే ఈరోజు మేము ఎంత చేసినా కూడా ఒక పార్టీలో పడ్డ గుర్తింపు లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన చేయి కింద మేమేం పని చేయాలి, మాకు ఆ చేయి కింద పనిచేసే అవసరం లేదు. మాకంటే వాడు వచ్చేవాడు 32 సంవత్సరాలు ఉన్నాడు ఈరోజు ఎమ్మెల్యే. ఆయన చేయి కింద అనుభవం లేనటువంటి వ్యక్తి దగ్గర మేము పనిచేయవలసిన అవసరం లేదు. కాబట్టి అన్ని విధాల తాండూరుని అభివృద్ధి చేసినటువంటి మహేందర్ రెడ్డి, ఎవరు కూడా చేయనటువంటి కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి ఈరోజు తాండూరుని అభివృద్ధి చేసినటువంటి మహేందర్ రెడ్డి దగ్గర మేము పోతే ఇంకా తాండూరు అభివృద్ధి అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా టీఆర్ఎస్లో చేరడానికి తయారున్నాం 3-4 రోజుల్లో అని చెప్పి చెప్పారు. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు వరకు మరియు అదేవిధంగా పత్రికా విలేకరులకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్కే ఓటేసిన కాంగ్రెస్ వాదిని. మీకు అందరికీ కూడా తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ తాండూరులో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మన చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి విశ్వనాథ్ గౌడ్ గారు అప్పుడు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మన గౌడ్ సాబ్. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్కు సేవ చేసిండు. మేమందరం కూడా మొన్న టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకి చేస్తామన్నాము. బరాబరి రోహిత్ రెడ్డి గారికి చేసినాము, గెలిపించుకున్నాము. గెలిపించిన తర్వాత మరి సీనియర్లు ఉన్నారు, వీళ్ళంతా సీనియర్లకు దగ్గరకు వచ్చి వాళ్ళు చేసిన రోజు చేయలేదు అదంతా మర్చిపోవాలి, నీకు మేమందరం కావాలి, మా గురువుగారు చేయలేవని అంటున్నావు, చేసిండ్రు. అయినా కానీ మేము కూడా చేసినాము. మేము భార్య పిల్లలతో అందరం కూడా కష్టపడి నీకు గెలిపించినాం. మరి నాకు ఇల్విచ్చినప్పుడు ఆయన కూడా ఇల్లు ఉండాలి, ఇక్కడ పెద్దల అందరికీ కూడా ఇల్లు ఉండాలి. మరి నువ్వు ఈరోజు మా సీనియర్లకు ఇల్వేయకుండా ఏదో యంగ్ లీడర్స్ గెలిచినా అంటే అది వాస్తవం కాదు, అది తప్పు. మాకందరికి విలువ ఇచ్చి అందరు తీసుకుపోతే నెక్స్ట్ నీ భవిష్యత్తు కూడా బాగుంటుండే. కాబట్టి మాకు విలువ అయినందుకే ఈరోజు మేము పార్టీకి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాము. ఇంకోటి ఏమంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లోపల ఇక భవిష్యత్తు లేదే అనుకుంటున్నాము. ఈ 5 సంవత్సరాల లోపల ఇక భవిష్యత్తు లేదు, ముంగల రాబోయే 5 సంవత్సరాలు కూడా భవిష్యత్తు లేదేమో అనుకుంటున్నాము. కాబట్టి కేసీఆర్ గారి మంచి పథకాలకు ఆకర్షణ చెంది కేసీఆర్ గారు తెలంగాణకు అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ మేమందరం కూడా పెద్దలమందరం నిర్ణయం తీసుకొని మరి పెద్దలు తలుస్తే వాళ్ళందరూ పోవాలని అనుకుంటే మాత్రము మేమందరం కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరతామని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లని ఎలక్షన్ల వరకు యూజ్ చేసుకొని అందరూ ఉంటేనే గెలుస్తాము అనే పార్టీలకు జాయిన్ అయ్యి అందరితో పని తీసుకొని గెలిచినాక ఈరోజు ఎగ్లేట్తో ఒకరితోనే గెలిచిన కాంగ్రెస్ సీనియర్లు ఎవరు చేయలేదు అని అందరినీ పక్కకెట్టేసి పార్టీలో ఉన్న ఒక మీటింగ్ ఇన్ఫర్మేషన్లు కానీ టౌన్లో ఉన్న ఏ మీటింగ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అందరినీ పక్కకెట్టేస్తున్నాడు. ఎలక్షన్ల వరకు అందరినీ యూజ్ చేసుకున్నాడు. ఎలక్షన్లు అయిపోయినా ఎవరిని పట్టించుకోకుండా ఒక కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాడు. అందరికీ విరక్తి చెంది మేము ఇంత చేసినా కానీ నువ్వు అది సీనియర్లతో యూత్ని గిట్ట అదే విధంగా చూసేస్తున్నాడు. ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళని ఎవరు నాకు చేయలేరు, ఎంగ్లీలో తప్ప నాకు వీళ్ళు రారు అనేది వెళ్ళిపోతే గిన్న మనని వెళ్ళిపోయేటట్టు చేసేస్తున్నాడు. ఒక గౌరవం చేయనందుకే దీంతో మేము టీఆర్ఎస్లో చేసాం.
बहुत अफसोस हो रहा है तांडुल के अंदर तांडुल के एमएलए होते हुए भी रोहित साहब ने तांडुल के सीनियर लोगों को नज़रअंदाज जो किया है, इसका कीमा इनको भुगतना पड़ेगा। इन्होंने तांडुल की अभी ये सियासतदानों की सियासत इन्होंने नहीं देखा। ये पूरा खेल खराब करने वाले कोंडा ईश्वर रेड्डी साहब हैं। कोंडा ईश्वर रेड्डी साहब को सियासत की ज़रूरत नहीं थी, मगर तांडुल के अंदर हालात ख़राब करने वाले कोंडा ईश्वर रेड्डी साहब हैं। हमारे सामने लक्ष्मण रेड्डी साहब, विश्वनाथ गौड़ साहब, महिपाल रेड्डी साहब, जितने भी सीनियर लोग बैठे हुए हैं, ये कोई मामूली आदमी नहीं है। इन्होंने भी ज़िंदगी में चेयरमैन करे, डीसीसी चेयरमैन करे, ऐसे लोगों की हमारे पास ज़रूरत नहीं है। मगर अफसोस हो रहा है ईश्वर रेड्डी साहब, आपको मालूम होना चाहिए, आप टीआरएस में होते हुए, टीआरएस के एमपी होते हुए आपने आज तक तांडुल के अंदर या रंगरट डिस्ट्रिक्ट के अंदर चेवला जो पार्लियामेंट कॉन्स्टिट्यूंसी होता है, इसके अंदर एक पैसा डेवलपमेंट नहीं किए। आपको सीट के खातिर कांग्रेस पार्टी में ज्वाइन होके रंगरट डिस्ट्रिक्ट के अंदर कांग्रेस पार्टी के जितने भी सीनियर लीडर्स थे, उनको दबाने के वास्ते, उनकी हालत ख़राब करने के वास्ते उन्होंने जो ये काम किया है, इनको तांडुल के अंदर तांडुल के सीनियर लीडर्स मिलकर आइंदा आने वाले इलेक्शन में हम लोग हरा देंगे। इनका और हमारा इस्तीफा कांग्रेस पार्टी को कबूल करना होगा। हम यहाँ तक हम सही हैं। आपको मालूम होना चाहिए, आप एक खाली ईश्वर रेड्डी के पिट्टू है, ईश्वर रेड्डी नहीं तो आप भी नहीं। ये आपको याद होना चाहिए, 2009 में आपने जो काम किया है वो आपको याद रहे तो बस। जय हिंद, जय तेलंगाना। కాంగ్రెస్ పార్టీ నుండి వీడాలి అన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ యంగ్ లీడర్స్ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యి, అంటే ఎన్నో రకాలుగా పార్టీలు మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ని కేర్ చేయకుండా 30 years, 40 years, 50 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ని అందరినీ వెనకాల పెట్టేసి కొత్త వాళ్ళను ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యానికి రాజకీయం చేయాలన్న ఉద్దేశము మన ప్రెసెంట్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఉద్దేశం. సో ఈ రకంగా చేసుకుంటూ పోయినప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడము ఆయన చదువు ఉద్దేశం ఏమో ఉన్నదని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీకి నేను అయితే 94లో ఎంటర్ అయ్యాను కాంగ్రెస్ పార్టీకి. అయితే నాకు ఒక 15-20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంత ఓల్డ్ ఉన్నా కూడా మాకు పక్కన పెట్టేసి ఆయనకి కొత్త వాళ్ళే కావాలంట, పాత లీడర్స్ ఎవరు అవసరం లేదంట. అలాంటి క్యాండిడేట్స్కి అనేది నేను క్వశ్చన్ అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారని వాళ్ళని వెంబడేసుకొని తిరుగుతున్నారండి వీళ్ళు. వాళ్ళు సీనియర్స్ని దబాయించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అసలు ఇప్పుడు గెలవమని చెప్పండి. ఎంపీ ఎలక్షన్స్కి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి గెలిపియమని చెప్పండి. మేము ఇప్పుడు ఇప్పుడు నేను టీఆర్ఎస్లోకి వెళ్ళాలని నేను కాంగ్రెస్ నుండి రాజీనామా చేస్తున్నాను ఇవాళ. అంతే. జై తెలంగాణ. జై. మీకు వినిపిస్తున్నా? పి లక్ష్మారెడ్డి గారు ఎక్స్ డీసీబీ చైర్మన్, ఏ విశ్వనాథ్ గౌడ్ గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్, నారా మైపాల్ రెడ్డి నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, నర్సాయ గౌడ్ గారు ఎక్స్ ఎంపీటీసీ మరియు డీసీసీ జనరల్ సెక్రటరీ, మల్లేశం గారు పెద్దెంబూరు మరియు వారి భార్య జెడ్పీటీసీ, మరియు హరియారా గౌడ్ ప్రజెంట్ మున్సిపల్ కౌన్సిలర్, ఆయనతో పాటు వాళ్ళ భార్య. అదేవిధంగా పట్లలో సాయిరెడ్డి ప్రస్తుతం టౌన్ వైస్ ప్రెసిడెంట్, ముజీబ్ గారు ఎక్స్ కౌన్సిలర్, వెంకటరెడ్డి గారు ఏ నర్సింహులు గారు, మరియు మేస్త్రి రామలన్న గారు షాయిపూర్,
అంజయ్య గారు తట్టెపల్లి సర్పంచ్, మేరీ గారు ఎక్స్ కౌన్సిలర్, మరియు గొట్క సురేష్ గారు జిల్లా వాళ్ళు కార్యదర్శి కూడా పనిచేసారు. గోపాల్పూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ అంజయ్య గారు, శంకర్ సూర్యనాయక్ జనరల్ సెక్రటరీ డిసిసి అంజయ్య గారు, అదేవిధంగా నిత్యానంద్ గారు షాయిపూర్, మా యువ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారి కుమారుడు శోభనాథ్ గౌడ్ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా నిరంజన్ గౌడ్, ఆశప్ప గారు, వేణుగౌడ్, చంగోల్, భీమలింగం ఎక్స్ హనుమాన్ టెంపుల్ చైర్మన్, మరియు జై సాయి సింగ్ వార్డ్ మెంబర్ కందనేలి తాండా సారీ, ఆర్ రవికుమార్, జయసింగ్ కందనేలి తాండా, ఒక్క నిమిషం అట్లనే పట్టుకోండి అట్లా తీసుకున్నారా.